ఇంటి ముంగట బండి కొట్టేస్తే నంబర్ ప్లేట్ తోటి దొరకబడతారు. ఇంటి తాళం బలగొడితే ఏలి ముద్రలతోటో సీక్రెట్ కెమెరాల చూసో పట్టేస్తారు. ఏటీఎంలు ఉడిచినా, బ్యాంకులు దుక్నాలు లూటు చేసినా పాత దొంగల కొత్త గ్యాంగులు దిగినాయా ఎంక్వైరీ చేసి ఎనుకో ముందో పట్టుకుంటారు. కానీ మన కంటికి కనబడరు. ఏడుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సూటి పెట్టిండ్రంటే లక్షలు కోట్లు ఉడుస్తారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇయాల రేపు పర్సులకెళ్ళి 10 రూపాయలు పడిపోయినా వెనుక ఖర్చుడు కష్టమే. కానీ 5 కాదు 10 కాదు 85 కోట్ల రూపాయల పబ్లిక్ పైకం వాపసు చేపించిరట సైబర్ సెక్యూరిటీ పోలీసులు. రాష్ట్రమంతటా మార్చికెళ్లి జూలై దాకా 5 నెలల్లో జనం పోగొట్టుకున్న సొమ్ము దొరకబట్టి ఎవ్వల్దాలకిచ్చినట్టే చూడుర్రి. ఎందక్కువ 6.5 వేల మందికి ఫాయిదా అయిందట. ఒక్క హైదరాబాద్ లోనే 37 కోట్లు వాపసు ఇచ్చిర్రట. కానీ గీ సొమ్ము కొట్టేసింది ఇండ్లూడ్చే దొంగలు కాదుల్లో, మన అకౌంట్లు ఊడ్చే సైబర్ దొంగలు. ఏడుంటారో ఎట్లుంటారో తెలియదు. ఆఫర్లని డిస్కౌంట్లని మన ఫోన్లకు అడ్డమైన లింకులు పంపిస్తే ఆశకు తెరిచి కొందరు పైసలు పోగొట్టుకున్నారు. వాట్సాప్ కాల్స్ చేసి పోలీసుల లెక్క ధమ్కీలిస్తే కొందరు పైసలు చదివిచ్చిరట. ఆన్లైన్లా తప్పుడు వెబ్సైట్లలో వస్తువులు బుకింగ్ చేసి అట్లా కొంత పోగొట్టుకున్నోళ్ళున్నారు. గసొంటోళ్ళంతా అయ్యో మా పైసలు పోయినాయని నెత్తికి చేతులు పెట్టకుండా ఎమ్మటే గీ నెంబర్కు ఫోన్ కొడితే మన అకౌంట్లో పైసలు కట్ అయినా అవతలోళ్ళ అకౌంట్లకు పోకుండా ఆపే ఛాన్స్ ఉందట. అగో గట్ల దొరకబట్టినాయే. కాబట్టి ఆఫర్లు డిస్కౌంట్లు అనగానే ఆగం కాకుర్రి. ఒకలా పైసలు పోగొట్టుకుంటే గీ నంబర్కు ఫోన్ కొట్టుర్రి మరి.